దేవునామానికి మహిమ కలుగును గాక. మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో నేటి పునరుత్థానపు ఆరాధనలో పాల్గొన్నటువంటి ఆత్మీయులైనటువంటి మరి స్థానిక సంఘ దైవజనులు అభిషేక్తులు అన్నయ్య గారికి, మరి పాశ్రం గారు వదనం గారికి, మరి స్థానిక సంఘ పెద్దలకు, స్త్రీల సహవాసం వారికి, యవనస్తులకు, సండే స్కూల్ బిడ్డలందరికీ కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మరి దిన చక్కటి వాక్యోపదేశం చేసినటువంటి మరి సేవకునికి కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు. చాలా సంతోషం. మరి నేను ఇక వాక్యం ఏమి కూడా చెప్పను, కానీ కొన్ని హెచ్చరికలు జ్ఞాపకం చేయాలని ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపిస్తూ ఉన్నాడు. కనుక ఆ విషయాలు చెప్పేసి నేను త్వరగా ముగించాలని చెప్పేసి నేను ఇష్టపడుతూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చెప్పండి, స్తోత్రం చెప్పండి ఒకసారి. మెలకుగా ఉన్నవారు అందరూ చెప్పండి ఒకసారి. దేవునికి మహిమ కలుగును గాక. చాలా సంతోషం అండి. ప్రభు సందులో ఏముందో చెప్పండి. అందరూ కూడా జాగ్రత్తగా వినండి. ఏమో ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి మనం ఈ స్థలానికి రాలేదు కదా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను వాక్యం చెప్తుంటే అందరినీ కూడా గమనిస్తూ ఉంటాను. కనుక నెయిల్ పాలిష్ బాగుందో లేదో చూసుకునేవాళ్ళు, జడలు బాగున్నాయి లేదో చూసుకునేవాళ్ళు కదండి, నా వాచి బాగుందో లేదని చూసుకునేవాళ్ళు. వాకింగ్ చెప్తూ ఉంటా ఉన్నారు. మరి ఇటు పక్క మాట్లాడుకునేవారు మాట్లాడుకుంటున్నారు, ఇటు పక్క మాట్లాడుకునేవారు మాట్లాడుకుంటుంటున్నారు. ఎవరి పని వాళ్ళదే. మీ పని మీది, మా పని మాదన్నట్టుగా ఉంది. కనుక మనం అలా ఉండకూడదు. 2025 వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏ సంవత్సరంలో మనం ఉన్నాం? నూతన సంవత్సరంలో మనం ఉన్నాం. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో ఒక మంచి తీర్మానాన్ని ప్రతి ఒక్కరు కూడా మనము తీసుకుందాం. ఎందుకంటే బ్రదర్ కూడా చెప్పారు, దినములు ఎలాగ ఉన్నాయంటే చెడ్డమని చెప్పేసి ఇదిగో పెద్దల్లో చెంతలు నువ్వు పెద్దలేనా వినండి, చూడండి నా వైపు. కనుక నాకు ఇవ్వబడిన సమయంలోనే ముగిస్తాను. కనుక నేను వాక్యం ఏం చెప్పనండి, మిమ్మల్ని కాస్త హెచ్చరికలతో మిమ్మల్ని బలపరచాలని చెప్పేసి నేను ఇక్కడ పరిశుద్ధాత్మ చేత నేను ప్రేరేపించబడుతూ ఉన్నాను. కనుక వాస్తవానికైతే నేను ఈరోజు మా స్థానిక సంఘంలో సభలు జరుగుతూ ఉన్నాయి. దేవుని చిత్తమైతే మళ్ళా వచ్చే సంవత్సరం నేను ఇక్కడ ఉండను కదా అని పనిగట్టుకుని మా స్థానిక అక్కడ రాజమండ్రి సంఘంలో వేరే వాళ్ళని అప్పగించి పాస్టర్ గారికి ఫోన్ చేసి చెప్పారు. ఇక అన్నయ్య గారు ఇలాగ వెళ్దామని చెప్పేసి అన్నారు. ఇక అన్నయ్య గారి మాట నేను ఎప్పుడు కాదనలేదు. కనుక కుటుంబంగా మేమందరం ఇలా కలిసి రావటానికి ఈరోజు చక్కగా మేము కూడా ఒక పాట పాడటానికి కూడా మాకు ప్రభు సహాయం చేశారు. ఈ నూతన సంవత్సరంలో ఇచ్చిన వాడి చక్కటి సహవాసాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మాట చెప్పి నేను త్వరగానే ముగిస్తాను. మనం ఆరాధించే దేవుడు ఎలాంటి వాడంటే చెప్పండి ఎలాంటి వాడు అమ్మ? చాలా విషయాలు ఉన్నాయి కదా. మరి ఆ అభిషేక్తులు అన్నయ్య గారు కూడా అన్నారు, పరిశుద్ధుడైన నాకేమో జీవము గల దేవుడు. మీరేమంటారు? ఈ పక్కన వాళ్ళు చెప్పండి, ఇక్కడ ఈ పక్కన వాళ్ళు చెప్పండి, మీరు చెప్పండి. ఈ సైడ్ కూర్చున్న వాళ్ళు, ఈ పక్క చైర్లో కూర్చున్న వాళ్ళు ఏం కాదా? మీరు చెప్పండి. ఈ సైడ్ కూర్చున్న వాళ్ళు అమ్మ ఏమీ కాదా? దేవుని స్తోత్రం. ఎన్నో ఉన్నాయి కదా. ఆయన ఆశ్చర్యకరుడని, పరిశుద్ధుడని, ఎన్నో పేర్లు ఉన్నాయి, మనందరికీ తెలుసు. కానీ మీకు తెలుసు కానీ చెప్పట్లేదు అంతే. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఇలాంటి దేవుడు ఒక విషయాన్ని కోరుకుంటున్నాడు ఆయన, నీ నుండి నా నుండి. చెప్పండి ఏంటది? చెబితే మీకు అర్థమైపోయినట్టే నేనేం చెబుతాను. ఏం కోరుకుంటున్నాడు ఆయన అమ్మా? చెప్తారు ఎవరైనా అమ్మా? గట్టిగా చెప్పండి ఏదైనా. ఇంకేం కోరుకుంటున్నాడు? మంచిది, అది కూడా మంచిదే అమ్మా. సమయం కోరుకుంటున్నాడా? మంచిదే. చెప్పమ్మా. అమ్మా ప్రార్థన కోరుకుంటున్నాడు. వెరీ గుడ్, మంచిది. ఇవన్నీ మంచిదే. ఇంకా అసలైన మాట చెప్పే వరకు నేను ఇలా అంటాను అనమాట. నాకు అసలైన సమాధానం వచ్చే వరకు అమ్మా
ఇందా చెప్పేశారు పరిశుద్ధత, వెరీ గుడ్, మంచిది, అది కూడా మంచిది. ఇవన్నీ కోరుకుంటున్నాడు. అమ్మా మార్పు, వెరీ గుడ్, మంచిది. ఇంకా 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 అమ్మా చెప్పరా ఎవరన్నా? సరే నేనే చెప్పేస్తాను. ఏం కోరుకుంటున్నాడంటే క్రమాన్ని కోరుకుంటున్నాడు కదా. ఏం కోరుకుంటున్నాడు? క్రమాన్ని కోరుకుంటున్నాడు. సృష్టిలో ప్రతీది కూడా ఆయన ప్రారంభించిన నాటి నుండి ఈరోజు వరకు కూడా సృష్టి చూడండి, క్రమం తప్పిందా అమ్మ? క్రమం తప్పిందా? క్రమం తప్పిందా? చెప్పండి, నోరిప్పండి. తప్పలేదు కదా. మనం 2025లో నువ్వు ఎలాగున్నావు? గతం గత అంటారు కదా, పాతవి గతించెను, ఇదిగో సమస్యమును. 31st వాచ్ నైట్ సర్వీస్కి అందరూ వచ్చారు కదా. వాగ్దానాలు తీసుకున్నారా లేదా? మీరు కూడా ప్రభు సందులో తీర్మానం తీసుకున్నారా లేదా? ఏం తీర్మానాలు తీసుకున్నారు? తీసుకున్న తీర్మానాలు ఈరోజు తారీఖు ఎంత? 18. ఈ రోజు వరకు కూడా నేను ఆ తీర్మానాన్ని పాటించాను అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే చేయొద్దండి ఒకసారి. వెరీ గుడ్. ఒకరు. ఇంతమందిలో ఒకరేనా? అర్థమైంది నా మాట? అమ్మ వింటున్నారా? వింటున్నారా? ఈరోజు వరకు కూడా 18 రోజులు, నెల కూడా అవ్వలేదు. మీరు తీసుకున్నారా పిల్లలు? తీసుకున్నారా లేదా? తీసుకున్నారా? పాటించలేదా? అప్పుడే తప్పిపోయారు, మర్చిపోయారు, నెల కూడా అవ్వలేదు కదా. మనం అలా ఉండకూడదు. అమ్మ పిల్లలు వినండి. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పండి సరి గట్టిగా. క్రమాన్ని కోరుకుంటున్నాడు కనుక మనం కూడా ఏం చేయాలి? క్రమాన్ని పాటించాల వద్దా? ఈరోజు ఆరాధన మరి అధ్యక్షులకు నడిపిస్తున్నటువంటి అయ్యగారికి కూడా వందనాలు. పాడగలరు. పాటలు అయిన వెంటనే సాక్ష్యాలకి ఎవరు రాలేదు, అప్పుడే కంటిన్యూ మాత్రం అలాగే కంటిన్యూ చేస్తారనమాట. ఆ విషయంలో అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఎవరో వస్తారు, వాళ్ళు వచ్చే వరకు వెయిట్ చేయాలి అన్నటువంటి మరి ఆలోచన లేకుండా వచ్చినా రాకపోయినా ఆయనకి సేవకులు ఏ పని అయితే అప్పగించారు, పాటలు అయిన తర్వాత సాక్ష్యాలు అయిన తర్వాత కీర్తన భాగం ఎవరైతే చెప్పాలో అవన్నీ కూడా చక్కగా జరిగించేశారు. చాలా సంతోషం. అయితే మరి మన పని ఏంటి? పెద్దగారే ఎప్పుడొచ్చారు అమ్మా? ఎప్పుడొచ్చారో తెలుసా? మీరు మొక్కలు ఇటు ఉన్నాయి కాబట్టి మీరు చూడలేదు, నేను చూశాను. పెద్దలే అంత లేటుగా వస్తే ఇంకా విశ్వాసులు ఎప్పుడు వస్తారు చెప్పండి? బెతెస్దా కోనేరు దగ్గర ఒక కోనేరు ఉంది కదా, అక్కడ బెతెస్దా అనేటువంటి అక్కడ ఎవరైనా సరే, అంటే ఎట్టి వ్యాధిగ్రస్తులైనా సరే మొట్టమొదట ఎవరైతే దిగుతారో కాబట్టి ఆ మొట్టమొదటి వ్యక్తిని నేనై ఉండాలి, నేనే అని చెప్పేసి ఎందుకు కోరుకోకూడదు మీరు? నేను ఉండాలని చెప్పేసి ఎందుకు కోరుకోకూడదు మీరు? ఏంటయ్యారు అమ్మ వింటున్నారా? మరి ఈరోజు ఏమైంది? ఇంకా పండగ ఆ యొక్క ప్రభావం నుంచి ఇంకా రాలేదేమో చాలామంది కూడా కదా. లోకం మనలో ఉండకూడదండి, మనం కూడా లోకంలో ఉండకూడదు. ఉన్నా కానీ వేరే లాగా మనం జీవించాలంతే కదా. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి క్రమాన్ని పాటించండి మీరు అందరూ కూడా. సమయం అంటే సేవకులు సరిగ్గా సమయాన్ని పాటిస్తారు, ఆ విషయంలో మరి అటు ఇటు తప్పిపోరన్నమాట. కాబట్టి మనం కూడా ఏం చేయాలి చెప్పండి? సమయాన్ని పాటించాలి, క్రమాన్ని పాటించాలి. ఒకసారి కూర్చున్నామని అంటే ఒకటి వచ్చినా రెండు వచ్చినా ఇంకా వెళ్ళకూడదు అలా బయటికి. ఇక ఎక్కడ కూర్చున్నా వాళ్ళు అక్కడే కూర్చోవాలి. అన్నీ కూడా కార్యక్రమాలు ఇంటి దగ్గరే చక్కబెట్టుకుని రావాలి. ఎందుకంటే ఇది దేవుని సన్నిధి, సినిమా హాల్ కాదు కేకలేయటానికి, లేకపోతే కనుక మాట్లాడుకోవడానికి, అటు ఇటు తిరగడానికి. అటు ఇటు తిరిగేవాడు ఎవడో తెలుసా అండి? ఎవరు? ఎక్కడి నుండి వచ్చావంటే కనుక అటు ఇటు తిరుగుతున్నాను అన్నాడు కదా. ఇప్పుడు వరకు కూడా వస్తూనే ఉన్నారు మీరు. 2025 అంతా కూడా ఏదో అయిపోయింది, కానీ 2026వ సంవత్సరంలో దేవునికి ఇవ్వాల్సినటువంటి సమయాన్ని, దేవునికి ఇవ్వాల్సినటువంటి ఆ గౌరవాన్ని, దేవునికి ఇవ్వాల్సినటువంటి విలువను దేవునికి ఇవ్వండి. ఖచ్చితంగా దేవునికి మహిమను మీరు అనుభవిస్తారు, చూస్తారు. దేవదూతలు మరి ఆ గొర్రెల కాపురులు రాత్రి వేళ ఏం చేస్తూ ఉన్నారంట? ఆ మందను కాచుకుంటా ఉంటుంటే దేవుని దూత వారి యొద్దకు వచ్చి నిలిచినప్పుడు దేవుని మహిమ వారి చుట్టూ ప్రకాశించిందంట. దేవుని మహిమ మన చుట్టూ ఎందుకు ప్రకాశించలేకపోతుంది?
ఆ దేవుని మహిమను, ఆ కృపను, ఆ వాత్సల్యతను, ఆ కనికరాన్ని, ఆ మంచితనాన్ని, ఆ గొప్ప కృపను మనం ఎందుకు అనుభవించలేకపోతున్నాం అని అంటే గనక దేవుని బిడ్డలంగా మనం ఎలా ఉండాలో అలా ఉండలేకపోతున్నాం, ఎలా బ్రతకాలో అలా బ్రతకలేకపోతున్నాం, ఏం చెయ్యాలో అలా చేయలేకపోతున్నాం. కనుకనే దేవుని దూత మన దగ్గర రావట్లేదు, దేవుని మహిమను అనుభవించట్లేదు. ఎక్కడేసేవారంటే గొంగలు అక్కడే ఉండిపోయాం మనం ఈ రోజు వరకు కూడా. కానీ 2026లో నీవు అలా ఉండకూడదని, దేవునికి మహిమ నీవు అనుభవించాలని, నిత్యము నీవు ప్రకాశించేటువంటి వ్యక్తిగా, మరి మా నిర్గమాకాండ 3వ అధ్యాయంలో మనందరికీ తెలుసు కదా, తీయవసరం లేదు, మండుచున్నటువంటి పొద మనకు కనబడుతూ ఉంది. అది మండుతుంది కానీ కాలిపోలేదంట, మండుతుంది కానీ కాలిపోలేదంట. మరి మండుతున్నటువంటి పొద మోషేని ఆకర్షించిందా లేదా? ఆకర్షించింది కదా. ఆ వింతైనటువంటి ఆ దృశ్యం ఏంటో చూడాలనుకున్నాడు, దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నం చేశాడు. కాబట్టి ఈ రోజున మండుతున్నటువంటి పొద ఎవరు? సంఘమే. మండుతున్నటువంటి పొద ఎవరు? సంఘమే. మండుతున్నటువంటి పొద ఎవరు తెలుసండి? నీవే. నీవేమవ్వాలంటే కనుక నిత్యము మండుతూ ఉండాలి, నిత్యము ప్రకాశిస్తూ ఉండాలి, మండుతూ అనేక మందిని మండించాలి, అనేక మందికి ఆశీర్వకరంగా ఉండాలి. నీవే మండలేకపోతున్నావు, నీవే క్రమాన్ని పాటించలేకపోతున్నావు, నీవే సమయానికి రాలేకపోతూ ఉన్నావు, నీవే సన్నిధికి వచ్చినప్పటికీ కూడా ఎలా కూర్చోవాలో అర్థం కావట్లేదు, ఎలా మాట్లాడాలో అర్థం కావట్లేదు, ఎలా ప్రవర్తించాలో అర్థం కావట్లేదు. అందుకే నింద కూడా చెప్పారు బ్రదరు, నీవు నీ దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకోమంటే ఉన్నాడు. కాబట్టి అలా ఉన్నప్పుడు నిశ్చయముగా దేవుని మహిమ గల కార్యాలు మనము చూస్తామండి. ఇంతవరకు చూడలేదేమో. నీవు నీ కుటుంబంలో, నీవు నీ దాంపత్య జీవితంలో, నీ యొక్క వ్యాపారంలో, నీ యొక్క రంగాల్లో, ఏ రంగాల్లో ఉన్నప్పటికీ కూడా వాటన్నిటిలో కూడా దేవుని మహిమ నీవు చూడాలి అని అంటే కనుక దేవునికి ఇవ్వాల్సినటువంటి ఆ టయాన్ని, ఆ క్రమాన్ని ఖచ్చితంగా మీరు పాటించండి. నిశ్చయముగా దేవుడు ఊహకమించిన కార్యాలు ఎన్నో మీ జీవితంలో దేవుడు చేస్తాడు. మన దేవుడు మనల్ని ఓడిపోనిచ్చే దేవుడు కాదు, అవమానపరిచే దేవుడు కాదు, సిగ్గుపరిచే దేవుడు కాదు. అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడు. ఈ 2025 అంతా కూడా నీ జీవితంలో నష్టం లేకపోతే కనుక అనుకున్నవన్నీ కూడా నీవు జరగలేదేమో, నీవు అనుకున్నది ఒకటైతే జరిగింది ఒకటేమోను నీ జీవితంలో. కానీ ఈ 2026లో సమకూర్చే దేవుడు మన దేవుడు కదా, జయమిచ్చే దేవుడు మన దేవుడు. నీ జీవితంలో సమస్యను కూడా నీకు ఏ టైంలో ఏం కావాలో అవన్నీ కూడా నీకు తగినటువంటి టైంలు ఇస్తాడంతే. ముందు ఇవ్వడు, వెనక్కి ఇవ్వడు, కానీ టైం అన్నమాట కదా. ఆ టైం కోసం మీరు ఎదురు చూడండి. అలా నీవు అనుభవించాలని అంటే కనుక ఆలోచించండి. అతిక్రమము చేయవాడు మరి ఎవరు వర్ధిల్లుతారంటే క్రమంగా జీవించేవారు, దేవుడు అంటే భయము భక్తి కలిగినటువంటి వారు. మరి అలా మీరు ఉండాలని చెప్పేసి నేను మనసారా కోరుకుంటూ ఉన్నాను. 2026లో 26 కాదు, మన జీవితకాలం అంతా కూడా అలా మనం బ్రతికినప్పుడు 23వ సంకీర్తన మనందరికీ తెలుసు కదా, ఆఖరి వచనంలో కృపాక్షేమములు అప్పుడు నీ వెంట వస్తాయంట. కృప ఉంటుంది, క్షేమము ఉంటుంది. నీ జీవితంలో ఇంకా ఏది లోటు రానివ్వడు. అలాగని చెప్పేసి కష్టాలు ఉండవా? కష్టాలు ఉంటాయి, శ్రమలు ఉండవా? ఉంటాయి, బాధలు ఉండవా? ఉంటాయి. అయినప్పటికీ కూడా వాటన్నిటిలో నుంచి కూడా నీవు చక్కగా బయటపడటానికి కావలసినటువంటి కృపను దేవుడు నీకు ఇస్తాడు, కృపను దేవుడు నీకు ఇస్తాడు. అందుకని నా బలహీనతల్లో పౌలు అంటారు కదా, ఆయన కృప నన్ను ఏం చేసింది? బలపరిచింది. ఆ కృప చేత దేవుడు నిన్నేం చేస్తాడు? బలపరుస్తాడు, ధైర్యపరుస్తాడు. నీ జీవితంలో గొప్ప గొప్ప కార్యాలు జరిగిస్తాడు. కాబట్టి దేవుని సన్నిధి అంటే ఎవరు కూడా నిర్లక్ష్యంగా ఉండొద్దు. ఈ 2026 సంవత్సరంలో ప్రారంభం దినాల్లోనే మనం ఉంటూ ఉన్నాం. సమయానికి రండి, దేవునికి ఇవ్వాల్సిన గౌరవాన్ని, దేవునికి ఇవ్వాల్సినటువంటి ఆ మహిమను మీరు ఇవ్వండి ఖచ్చితంగా. అందుకే నన్ను గణపరచు వారిని నేను గణపరచనన్నాడు. కాబట్టి మీరు ముందుగా నేర్చుకోండి ఆయన్ని ఎలా గణపరచాలో, ఆయన ఎలా గౌరవించాలి. ఎవరైనా ఈ గ్రామ ప్రెసిడెంట్ గారు వచ్చారనుకోండి, ఎంత గౌరవంగా ఉంటాం. అలాంటిది ఒక ఎమ్మెల్యే వస్తే, అలాంటిది ఒక సీఎం వస్తే, ఇంకా పై అధికారి పిఎం వస్తే, మరి వీరందరికంటే మన దేవుడు ఎలాంటి వాడు? ఎంత గొప్ప దేవుడు అండి. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. అలాంటి గొప్ప అధికారి ముందు నీవు కూర్చున్నావు. అలాంటి గొప్ప అధికారి ముందు నీవు కూర్చున్నప్పుడు ఎంత భయముతో, వణుకుతో చక్కగా నీ తల మీద ముసుగేసుకుని ఆలోచించండి, చేతులు కట్టుకుని. ఏమండి ఆలోచించండి. నిద్రపోతున్నారు ఇప్పుడు. ఏమండి ఎవరి పని వాళ్ళదే. అలా కాదు, దేవుని సందరు ఎంత భయంతో కూర్చోవాలండి, ఎంత వణుకుండాలి. అందుకని గడగడలాడుతూ
అన్నాడు ఆ మాట కదండి. రండి, ప్రభు సంధికి రండి, నమస్కారం చేయండి, సాగిలిపడి ఆయన పూజించాలని చెప్పేసి. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో నేను మనసారా కోరుకుంటూ ఉన్నాను, దేవుని చిత్తమైతే మళ్ళా వచ్చేటువంటి ఆరాధనలో నేను వచ్చినప్పుడు అలాంటి క్రమాన్ని, అంటే మీరు క్రమాన్ని మేము పాటించట్లేదండి పాస్టర్ గారు, మీరు ఎంత సీరియస్గా చెప్తున్నారని కాదండి, మీరు పాటించేవాళ్ళు, కానీ ఇంకా మీరు పాటించాలని, ఇంకా సమయానికి పాస్టర్ గారి కంటే ముందే మీరు ఉండాలి. ఏదో ప్రార్థనకి నేను ఫస్ట్ ఉండాలి ఆ కోనేటిలో. కాబట్టి ఈ రోజున ప్రశాంత ప్రార్థన మందిరంలో చక్కటి దైవజనులు ఇచ్చి, చక్కటి దాస్త్రాలను ఇచ్చి, చక్కటి సహవాసాన్ని దేవుడు మీకు ఇచ్చారు కనుక చక్కగా పాడగలరు, చక్కగా మరి ఉపదేశించగలరు, చక్కగా మిషనరీ స్టోరీస్ చెప్పగలరు, చక్కగా ఆరాధించగలరు, చక్కగా సువార్త పరిచయం అన్నీ చేయగలరు. అయితే వీటన్నిటికంటే ముందుగా సేవకులైన, విశ్వాసులైన, పెద్దలైన, కుటుంబమైన, భర్త భార్య అయినా ఎవరైనా సరే ముందుగా కావాల్సింది ఏంటో తెలుసా అండి? క్రమం ఉండాలి. ఎక్కడైతే క్రమం ఉంటుందో అక్కడ ఆశీర్వాదం ఉంటుందండి. క్రమం లేని చోట దేవుడు ఉంటాడా? ఉండడండి. ఆయన ఎందుకో తెలుసా? అల్లరికి కర్త కాదు. క్రమాన్ని కోరుకుంటాడు, క్రమాన్ని ఇష్టపడతాడు. కాబట్టి దేవుని మహిమ ఇక్కడ ఉండాలంటే, దేవుని మహిమ నీ కుటుంబంలో ఉండాలంటే, దేవుని మహిమ నీవు చేసేటువంటి పని స్థలాల్లో నీవు అనుభవించాలి, చూడాలంటే. ఎందుకు దేవుని మహిమ అంటే ఏంటో తెలుసండి? ఆయన కృప, ఆయన కనికరం, ఆయన అనుగ్రహమే, ఆయన మంచితనమే. ఇవన్నీ ఆయన మన పట్ల చూపించాలని అంటే కనుక నీవు ముందుగా క్రమాన్ని పాటిస్తే చాలు. దేవుడు తన దూతను నీ దగ్గరకు పంపిస్తాడు, నీ దగ్గరికి పంపిస్తాడు. అందుకనే వచ్చినప్పుడు ఆ దూతలు, ఆ గొర్రెల కాపర్లు ఏమైపోయారు? భయపడ్డారా లేదా? అప్పుడు ఏం చెప్పింది దేవదూత? భయపడొద్దు అన్నాడు. ధైర్యపరిచిందా లేదా? బలపరిచిందా లేదా? కాబట్టి ఆ దేవదూత మన దగ్గరికి వస్తాడు, దేవుడు పంపిస్తాడు. ఖచ్చితంగా కావలసిన ధైర్యాన్ని ఇస్తాడు, నెమ్మదినిస్తాడు, సమాధానం ఇస్తాడు. కాబట్టి 2026లో ఒక మంచి తీర్మానం తీసుకుందామా లేదమ్మా? క్రమానికి వద్దామా వద్దా అమ్మా? క్రమానికి మేము వస్తామన్న వాళ్ళు చేయొద్దు సారి. దేవునికి మహిమ కలుగును గాక. కొంతమంది వచ్చారు, కానీ వాక్యం వింటున్న ప్రసంగం అయ్యే లోపల ఈరోజు ఇప్పుడు వరకు కూడా వస్తూనే ఉన్నారు చాలామంది కూడా. కానీ అలా ఉండొద్దు ఏమండి. మీకు పనులు ఉంటాయి ఖచ్చితంగా, కానీ ఆరాధన ఎన్ని గంటలకి? 10 గంటల కంటే మీరు ఎప్పుడు ఉండాలి? వెరీ గుడ్. దేవునికి మహిమ కలుగును గాక. పావు గంట ముందైనా మీరు ఖచ్చితంగా ఉండండి. దేవునికి మహిమ కలుగును గాక. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఆదివారం రోజున మీరు ఎన్ని గంటలు లేవాలన్నమాట అమ్మా? 10 గంటలకు వచ్చామన్న వాళ్ళసారి చేయి చూపించండి. అంటే మీరు చేయొద్దంటే పరలోక ముందున దేవుడు కూడా చూస్తాడు. 10 గంటలకు వచ్చామన్న వాళ్ళు ముందు వచ్చేసావా? ఓ మంచిది. దేవునికి స్తోత్రం. 10:30కి 11 చేయొద్దండి. 12 ఒకరున్నారు. 12:30 కట్టగడు 12:30 అయ్యింది. దేవునికి స్తోత్రం. అలా కాదు, నేను ముందుండాలి. ఓకేనా? ఈ రోజు నుంచి ఇంటి దగ్గర ఎన్ని పనులు ఉన్నప్పటికీ అవన్నీ కూడా ఈరోజు ఆదివారం మీరు ఏం చేయకూడదు తెలుసండి? ఒకవేళ ఉదయాన్నే చికెన్, మటన్ అవి కాదు, ఓన్లీ పప్పుచారు పెట్టుకోండి, బాగా అయిపోద్ది కదండి ఆదివారం. అప్పుడు మా అమ్మగారు కూడా అలాగే పెట్టేవారు అన్నమాట. ప్రతి ఆదివారం పప్పుచారే, ఈజీగా అయిపోద్ది కదా. కాబట్టి ఆ రోజు మీకు చెప్పాలి, 2026లో చుట్టాలు ఎవరైనా వచ్చినా కానీ ఒకవేళ పలానా వాళ్ళ ఇంటికి వెళ్ళామనుకోండి, 10 గంటలకు వెళ్ళామనుకో, వాళ్ళు చర్చిలో ఉంటారు. కాబట్టి 10 గంటలకు వారు ఇంటికి వెళ్ళకూడదు అని చెప్పేసి అనాలి, తెలుసుకోవాలి వాళ్ళు. మీరందరూ కూడా ఎక్కడ ఉండాలి? ఆదివారం అన్నప్పటికీ వచ్చే వారం నుంచి దేవసేవకులు తలుపులు వేసేస్తారు 10:30కి. ఈ తలుపు ఎలాగైతే వేస్తారో, కిటికీలు ఎలాగే వేస్తారో ఖచ్చితంగా. దేవునికి మహిమ కలుగును గాక. తీర్మానం తీసుకుందామా వద్దమ్మా? అమ్మా, ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటలు మనకు అందిస్తామన్నాడు. క్రమాన్ని పాటిందామా వద్దా? సమయానికి వద్దామా వద్దా? సమయానికి మీరు వస్తే సేవకుడు సమయానికే పంపించేస్తారు కదా. కాబట్టి ఆదివారం 10 అన్నప్పటికీ మీరు 10కి ముందే ఉండాలి. ట్రైన్ ఎక్కాలంటే, ఫ్లైట్ ఎక్కాలంటే, అమ్మా హాస్పిటల్కి వెళ్ళాలంటే, షాపింగ్ వెళ్ళాలంటే, అమ్మా టైంకి చూద్దాంలే వెళ్దాంల తర్వాత అనుకుంటా, లేకపోతే కనుక బిఫోర్ టైమా లేకపోతే ఆఫ్టర్ టైమా? అమ్మా పిల్లలు ఎప్పుడు బిఫోర్ ఏదైనా, కానీ
సన్నిధి అంటే మనకి అంత నిర్లక్ష్యం కదా. వింటున్నారా అమ్మా? అర్థమవుతుందా ఏమన్నాను? సన్నిధి అంటేనే మనకంత నిర్లక్ష్యం. కానీ ఇప్పుడు చెబుతున్నా చాలామంది మాట్లాడుకుంటూనే ఉంటున్నారు. దేవుడే మార్చాలి యేసు రక్తంచే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మీరు ఎన్నంటే చెప్పండి పాస్టర్ గారు, మీరు అలా చెప్పుకోండి, మా టయానికి మేము మొత్తం అంతే అన్నట్టుగా మీరు ఉన్నారంతే. దేవునికి స్తోత్రం. అలాంటి మోడుబాని జీవితాలను కూడా దేవుడు ఏం చేయగలడు? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చెప్పండి. మీరు చక్కగా స్టడీలో ఉన్నతమైన విద్యలో మంచి జ్ఞానం కలిగేటువంటి వారు, కాలేజీకి మీరు అలా వెళ్ళండి, చెప్తారా? రాణిస్తారా? మరి ఎందుకు ఇది? దేవుని సన్నిధి అంటే నీకు అంత ఎందుకు నిర్లక్ష్యం? ఎందుకు నీకు అంత అజాగ్రత్త? దేవుని సన్నిధిలో ఉండొచ్చా? ఇది ఉండొచ్చమ్మా? అమ్మ చెప్పండి అందరూ కూడా. ఉండొచ్చండి? అయ్యగారు బావగారు ఉండొచ్చా? కాబట్టి ఉండకూడదు కదండి. ఎవరిని ఆశీర్వదిస్తాడు దేవుడు? క్రమాన్ని పాటించేవాడిని. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇంకా గట్టిగా చెప్పండి. ఇంకా గట్టిగా చెప్పండి. వెరీ గుడ్, వెరీ గుడ్. మండుతున్న పొద మోషేని ఆకర్షించినట్లుగా ఈ పాలగుమ్మి, ఈ ప్రశాంత ప్రార్థన మందిరములో ఉన్నటువంటి ఒక్కొక్కరు మండుచున్నటువంటి పొదలాగా ఉంటూ రాబోతున్న దినాల్లో అనేక మందికి మాదిరికరంగా, అనేక మందికి దీవెనకరంగా, అనేక మందికి ఆదర్శవంతంగా, అన్నిటికంటే దేవుని యొక్క నామ మహిమ కొరకు ప్రతి బిడ్డను దేవుడు బలపరిచి సిద్ధపరిచి వాడుకొనుగాక. మండుచున్నటువంటి పొదలాగా ప్రతి ఒక్కరిని కూడా దేవుడు సిద్ధపరచునుగాక. మండుచున్నటువంటి పొదలాగా మన ముందుముగాక. అందుకు కావలసినటువంటి పరిశుద్ధాత్మ సహాయము, కృప దేవాది దేవుడు ఇది నీకు నాకు మనందరికీ అనుగ్రహించును గాక. ఇంకా గట్టిగా చెప్పండి ఆమేన్. మరి ఆమె చెప్తే సరిపోదు, కానీ నువ్వు ఖచ్చితంగా పాటించాలి. పాటిందమ్మా వద్దు? ఈ రోజు నుంచి ఎంతమంది పాటిస్తారు ఇప్పుడు చెప్పండి చేతులెత్తి. మనస్ఫూర్తిగా మీ నిర్ణయాలు దేవునికే. మీరు చేతులు ఎత్తడం నేను చూడొచ్చు, చూడకపోవచ్చు, కానీ మీరు చెయ్యి ఎత్తడం ఎవరు చూశారు? ఇక్కడ ఎవరు ఉన్నారు? ఇక్కడ ఎవరికి మాట ఇచ్చారు? అందుకనే ప్రసంగి గ్రంథంలో దేవుని సందులో అనాలోచనగా తొందరపడి ఏ తీర్మానం తీసుకొద్దు అన్నాడు కదా. కాబట్టి ఒకవేళ అలా తీసుకున్నారేమో, జాగ్రత్త సుమ. మాటకు నిలబడి ఉండండి, ఓకేనా? నీ మాట చెప్పున నాకు జరుగును గాక అందం ఎవరన్నారు? మరి అంది కదా. మరి అన్నది లేదా? ఈ మాటలు ఎప్పుడో క్రిస్మస్లో వినాలి, కానీ ఇప్పుడే ఏంటి మాకు అనుకుంటున్నారా? నీ మాట చెప్పున నాకు జరుగును గాక అన్నదంటే అంత ఈజీ కాదు సుమా. అంత అది అసలు ఈజీ అనుకుంటున్నారేమో. అది చాలా కష్టమైనటువంటి మార్గం అది. కానీ 26 సంవత్సరాలు నువ్వు చెప్పగలిగినట్లయితే యోబు గ్రంథంలో ఉంటుంది కదా, నీ స్థితి మొదట చెప్పండి. అబ్బా ఎంత గొప్పదండి. అభివృద్ధి పొందుతా 2026లో అన్ని విషయాల్లో, అన్ని రంగాలలో. ఒకవేళ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నావేమో, నీ ఉద్యోగంలో దేవుడు గొప్ప కార్యం జరిగిస్తాడు. గృహం కట్టాలనుకుంటున్నావేమో, బిడ్డకి వివాహాలు చేయాలనుకుంటున్నావేమో, లేకపోతే విదేశాలకు వెళ్ళాలనుకుంటూ ఉన్నావేమో, ఏ వ్యాపారం చేయాలనుకుంటున్నావేమో, ఒకవేళ అన్ని విషయాల్లో కూడా కేవలం కొన్ని విషయాలు కాదు. అబ్రాహాము బహుకాలము గడిచి వృద్ధుడైపోతూ ఉన్నప్పటికీ యెహోవా అబ్రాహామునంట ఏం చేశాడంట? అన్ని విషయములలో ఆశీర్వదించాడంట. 2026 అలా ఉండాలని నేను మనసారా కోరుకుంటూ ఉన్నాను. అయితే ఒకటి, క్రమాన్ని పాటిందాం. క్రమాన్ని కోరుకున్న సమయానికే రండి. చక్కటి రీతిలో దేవునిలో మీరు ఎదగండి, దేవునిలో బలపడండి. దేవుడు ఊహకమించిన కార్యాలు దేవుడు మీ జీవితాల్లో జరిగిస్తాడు. ప్రక్క వాళ్ళు చూస్తూ ఉంటాం అన్నప్పుడు మొన్నటి వారికి అలా ఉన్నటువంటి వారు ఎక్కడొచ్చేసింది వీళ్ళకి ఆశీర్వాదం? ఉద్యోగం రాదనుకున్నారు వాళ్ళు, కానీ ఎలా గవర్నమెంట్ ఉద్యోగం వచ్చేసింది, ఎలా ప్రమోషన్ వచ్చేసింది, ఎలా జీతం పెరిగిపోయింది, ఎలా ఇల్లు కట్టగలిగారు, ఎలా ప్రయాణాలు చేయగలిగారు, ఎలా బిడ్డకి వివాహం చేయగలిగారు. వారి స్తోమత అంతే కదా, వారి స్తోమత ఇది కదా, శక్తి ఇది కదా, అది కదా అనుకున్నటువంటి వారే నోటు మీద వేలేసుకున్నట్లుగా ఉండాలంటే మన దేవుడు క్రమాన్ని ఇష్టపడతాడు, క్రమాన్ని కోరుకుంటాడు. క్రమాన్ని పాటించండి. తగిన సమయంలో ఏం కావాలో అవన్నీ కూడా దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. చిన్నమాట ప్రార్థన. మా దేవా, మా ప్రభువా, మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉంటూ ఉన్నాం. అవును ప్రభువా, నీవు క్రమాన్ని కోరుకునే దేవుడవు గనుక
క్రమాన్ని ఇష్టపడుతూ ఉన్నావు గనుక ఆ క్రమం ప్రభా నాలో, మాలో, మా అందరిలోనే మీరు దాయిచ్చేయండి ప్రభా. ఒకవేళ ప్రభా ఉండాల్సిన రీతిలో మేము ఉండలేకపోతున్నామేమో అయ్యా, నీ సందులో నేను ప్రభు నీకు ఇవ్వాల్సిన గౌరవాన్ని, మహిమను మేము తేలేకపోతూ ఉన్నామేమో, ఇవ్వలేకపోతూ ఉన్నామేమో ప్రభు. అవును తండ్రి, నేను ప్రభు క్రమాన్ని పాటించేటువంటి వారంగా, నిన్ను గణపరచేటువంటి వారంగా ఉండడానికి సహాయం చేయమని, అలాంటి క్రమమైనటువంటి జీవితాన్ని నేను జీవిస్తానని చెప్పేసి ఎందరైతే తీర్మానం తీసుకున్నారో తండ్రి, వారు తీసుకున్న తీర్మానాలపై నీ ఆత్మను మీరు ముద్రించండి ప్రభు. మీ స్తోత్రాలు. 2025 సంవత్సరం వరకు కూడా అయ్యా బిడ్డలు ఏ కార్యాలు ప్రభు, అయ్యా ఏ నేను ప్రభు జీవితాల్లో ఏమి అనుభవించలేకపోయారు, నష్టపోయారో తండ్రి, ఈ 2026 సంవత్సరంలో ప్రభు ప్రతీది కూడా నీ నుండి వారు సొంతం చేసుకోవడానికి సమకూర్చబడినటువంటి నేను సంవత్సరముగా, ఆశీర్వాదకరమైనటువంటి సంవత్సరంగా, దీవెనకరమైనటువంటి సంవత్సరంగా ప్రభు ఈ సంవత్సరాన్ని బిడ్డల జీవితాల్లో మీరు ఆ రీతిగా మీరు చేయబోతున్నందుకు మీకు స్తోత్రములు, వందనాలు చెల్లిస్తూ ఉంటూ ఉన్నాం. అద్భుతాలు మీరు జరిగించండి అయ్యా, నీకు స్తోత్రాలు. నేను ప్రభు ఏ అద్భుతం కోసం, ఏ కార్యం కోసం ప్రభు ఎదురు చూస్తూ ఉంటా ఉన్నారు వారి దాంపత్య జీవితంలో, వారి బిడ్డల జీవితాల్లో, నేను వారికి ఉద్యోగాల్లో, వారి స్టడీల్లో, నేను వారికి వ్యాపారాలు వారు అనుభవించడానికి సహాయం చేయమని, నీ మహిమను వారు అనుభవించడానికి సహాయం చేయమని. అందుకు నేను ప్రభు ఏ విధమైనటువంటి నేను ప్రభు అయా ఇదిగో తండ్రి వ్యతిరేకంగా నేను బిడ్డలకి నేను వర్ధిల్లడానికి వీల్లేదు ప్రభు. బిడ్డల పక్షంగా మీ గొప్ప కార్యాలు జరిగించమని, మేలులతో వారి హృదయాలను మీరు తృప్తిపరచమని ప్రార్థన ఆలకించినందుకు మహిమ పరుస్తూ యేసయ్య దివ్యమైన నామమున బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మంచిదండి. అధ్యక్షుల వారికి